నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో స్నాక్స్ రెసిపీ క్రిస్పీ బేబీ కార్న్ అయితే తయారు చేసి చూపించేస్తున్నాను. ఈ స్నాక్స్ క్రిస్పీ బేబీ కార్న్‌ని చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేశారనుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ ఏదైనా వేడి వేడిగా బాగా క్రిస్పీగా, టేస్టీగా తినాలనుకుంటే బేబీ కార్న్ తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ పూట పర్ఫెక్ట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ క్రిస్పీ బేబీ కార్న్ రెసిపీని నేనెలా మా పిల్లలకి తయారు చేసి పెడతానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా బేబీ కార్న్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ బేబీ కార్న్ అయితే తీసుకున్నాను. మీకు ఎంతైతే అవసరం అవుతుందో ఈ టైంలోనే తీసుకోండి. నెక్స్ట్ తీసుకున్న బేబీ కార్న్‌ని ఒక బౌల్‌లో వేసి అందులో నీళ్లు పోసేసి శుభ్రంగా 1 లేదా 2 సార్లు కడగాలి. బేబీ కార్న్‌కి తెల్లగా పొట్టు మొత్తం ఉంటుంది. అది పోయేంత వరకు శుభ్రంగా కడగాలి. చూడండి బౌల్‌లో ఆల్రెడీ పైన పొట్టు అనేది తేలుతూ ఉంది కదా! అది పోయేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే శుభ్రంగా కడిగేశాను. కడిగిన తర్వాత ఈ బేబీ కార్న్‌ని తొటుములు కావాలంటే కట్ చేసుకోవచ్చండి. లేదంటే వదిలేయండి. అలాగైనా తయారు చేసుకోవచ్చు. నేనిక్కడైతే ముందు వెనక ఉన్న తొటుములు మొత్తం కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నిలువుకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన ఈ బేబీ కార్న్‌ని మళ్ళీ సగం వరకైనా కట్ చేసుకోవచ్చు. అంటే ఒక బేబీ కార్న్‌ని 4 స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే 2 స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే 2 స్లైసెసే కట్ చేస్తున్నాను. 4 అయితే చేయడం లేదు. 4 అయితే మరీ సన్నగా అయితే వస్తాయి. మీడియంగా ఉండాలంటే ఒక బేబీ కార్న్‌ని ఒక 2గా అయితే కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చండి. మీకెలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక బేబీ కార్న్‌ని 2గా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక 2 స్లైసెస్ బ్రెడ్ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్‌లో కానీ, బౌల్‌లో కానీ వేసుకోవాలి. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసుకోవడానికి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీనిని పక్కన పెట్టేసుకుందాం. నేను తీసుకున్న 200 గ్రామ్స్ బేబీ కార్న్‌కి కరెక్ట్‌గా 2 స్లైసెస్ బ్రెడ్ అయితే సరిపోయిందండి. మీరు దీన్ని బట్టి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఎంతైతే కావాలో ఆ టైంలోనే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే వేసేయాలి. అందులోకి టేస్ట్‌కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ వరకు వేసాను. నెక్స్ట్ అందులోకి ధనియాల పొడి కూడా పావు టీ స్పూన్ వరకు వేసాను. నెక్స్ట్ అందులోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరు తీసుకున్న బేబీ కార్న్ క్వాంటిటీని బట్టి గరం మసాలా, మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. వేసుకున్న మసాలా పౌడర్స్ మొత్తం బేబీ కార్న్ పట్టేలాగా జాగ్రత్తగా కలపాలి. బేబీ కార్న్ ముక్కలు చాలా లేతగా ఉంటాయి. అందులో సన్నగా కూడా కట్ చేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే మసాలా పౌడర్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను తీసుకున్న 200 గ్రామ్స్ బేబీ కార్న్‌కి 2½ టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేశాను. ఈ 2 వేసిన తర్వాత బేబీ కార్న్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మైదా పిండి వద్దు అనుకుంటే ఆ ప్లేస్‌లో మీరు గోధుమ పిండైనా వేసి తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా బాగుంటాయి. మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. జారుడుగా కలుపుకోకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వేసిన మసాలాలు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ మనకి బేబీ కార్న్ పీసెస్‌కి పట్టేలాగా కలుపుకుంటే చాలు. మరీ ఎక్కువ నీళ్లు వేసేసారంటే జారుడుగా అయిపోతుంది. మళ్ళీ బజ్జీలాగా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. లూజ్‌గా లేదు, మరి గట్టిగా లేదు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా ఉంది. ఇదే విధంగా మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ పౌడర్‌ని అయితే తయారు చేసుకున్నాం కదా! అది కూడా తీసుకొని పక్కన పెట్టుకొని, ఈ విధంగా ఒక్కొక్క బేబీ కార్న్ పీస్ తీసుకొని ఇలా అటు ఇటు తిప్పేయడమే. బేబీ కార్న్‌కి తేమ ఉంటుంది కాబట్టి బ్రెడ్ క్రమ్స్ పౌడర్‌లో అద్దిన పాటినే బాగా ఈ విధంగా అయితే అంటుకుంటుంది. మీకు బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వద్దు అనుకుంటే అలాగైనే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఈ బ్రెడ్ క్రమ్స్ పౌడర్‌లో అద్దితే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడటానికి కూడా మంచి కలర్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ పౌడర్‌లో అద్దైతే తయారు చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ ఆయిల్ అయితే నార్మల్ హీట్ లో ఉంది. ఆ టైంలో నేను బేబీ కార్న్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి కడాయికి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒక 15-20 సెకండ్స్ అలా వదిలేయాలి. అవి మంచి గోల్డెన్ కలర్ లో వస్తాయి. ఆ టైంలో గరిటె పెట్టి ఈ విధంగా కదపండి. మనం బ్రెడ్ క్రమ్స్ పౌడర్లు అయితే అద్దాం కదా, లైట్ గా కడాయికి అనేది అంటుకుంటుంది. ఎక్కువ అంటుకోవండి, లైట్ గా అంటుకుంటుంది. ఒకవైపు గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. ఆ వైపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి సౌండ్ కూడా వస్తూ ఉంటుందండి మీకు చేస్తూ ఉంటే. చాలా క్లియర్ గా తెలిసిపోతుంది మనకి ఇవి ఫ్రై అయ్యాయి అని. ఆ సౌండ్ తోనే చెప్పేయచ్చు అనమాట. చూడటానికి కూడా మంచి కలర్ లో ఉంటాయి. మీరు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ఫ్రై చేసుకోండి. లోపల బేబీ కార్న్ కూడా బాగా పర్ఫెక్ట్ గా కూడా ఉడికిపోతుంది. మీరు ఆయిల్ ఎక్కువ హీట్ లో ఉన్నప్పుడు వేసారంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు బేబీ కార్న్. కాబట్టి నార్మల్ హీట్ లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వేసిన వాయి అయితే తీసేసాను. అందులో కరివేపాకు వేయడం చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ వాయి వేసానండి. బాగా పూర్తిగా బేబీ కార్న్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తూ ఉంటుంది. కరివేపాకు తినడం కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి కావాలంటే వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడటానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను రెండో వాయి కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే అండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే క్రిస్పీ బేబీ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా. ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీ చూసుకొని తయారు చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.